ఈరోజు ఉద్యోగం పొందడానికి ఒక తంత్రం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈనాటి దేశ పరిస్థితుల్లో ఈ పోటీ ప్రపంచంలో ఉద్యోగం సంపాదించడం అనేది సామాన్యుడికి ఒక సమస్య. యువత ఎన్నో ఆశలతో పెద్ద పెద్ద చదువులు చదివి బయట బాహ్య ప్రపంచంలోకి అడుగు పెడతారు. వాళ్ళని చదివించడానికి తల్లిదండ్రులు ఎన్నో కష్టాలకు ఓర్చుకుని వీళ్ళని చదివిస్తారు. ఈ కాలేజీ నుండి బయటకు వచ్చిన తర్వాత అసలు ప్రపంచ స్వరూపం చూసి వారి హృదయం తలడిల్లిపోతుంది. ఇక అప్పుడు ప్రారంభమవుతాయి జాతక పరిశీలన, ఉంగరాలు, పూజలు, వ్రతాలు, గుళ్ళు. ఇక ఒకటేంటి, జీవితంలో బహుశా అప్పటి వరకు చేయని అన్ని దైవిక కార్యక్రమాలు అప్పుడే చేస్తారు. ఇటువంటి వారి కోసం ఈ చిన్నపాటి తంత్రం. ఈ తంత్రంలో ఈ చెప్పేటువంటి యంత్రంలో పైన ఒక అరబిక్ మంత్రం, దీన్ని సూరా అంటారు. దీన్ని ఇక్కడ నేను దానికి ఇంగ్లీష్లోను, దాన్ని హిందీలోను, దాని తెలుగులోను రాశాను. నేను ఒకసారి చదివి వినిపిస్తాను. ప్లస్ దీన్ని నేను ఒక అరబిక్ స్త్రీ వాయిస్తో పెడతాను. దాన్ని అలాగే చదవాలి. దీన్ని ఎక్కడా కూడా తేడా రాకూడదు. అల్లాహ్ లతీఫ్ బి ఇబాదిహి యర్జక్ మన్ యషాఉ వహువ అల్ కవియుల్ అల్-అజీజ్. మరలా ఇంకొకసారి చెప్తాను. అల్లాహ్ లతీఫ్ బి ఇబాదిహి యర్జక్ మన్ యషాఉ వహువ అల్ కవియుల్ అల్-అజీజ్. ఇదన్నమాట మంత్రం. దానికి ఆ యంత్రము పైన దాన్ని వేసి ఇది రాయాలన్నమాట. దీనికి అర్థము, దేవుడు తన సేవకుల పట్ల దయగలవాడు, అతను కోరుకున్న వారికి అతను అన్నీ అందజేస్తాడు, మరియు అతను శక్తిమంతుడు. ఇది అన్నమాట దాని అర్థము. దీన్ని ఎలా చేయాలి, ఏమిటి, ఈ యొక్క తంత్రాన్ని చెప్తున్నాను. ఇంతకుముందు ఏదైతే ఇప్పుడు నేను చెప్తానో ఈ యంత్రం వేస్తాం కదా, దానికి ఏం చేయాలంటే యంత్రాన్ని ఒక మంచి శుభదినం చూసుకుని, ఒక తారాబలం చూసుకుని, ఒక తెల్లని కాగితం మీద మస్క్ దొరుకుతుంది. మస్క్ అనేది కర్పూరము, కుంకుమ పువ్వు, లేదంటే అష్టగంధాలు తెచ్చుకోండి. ఒరిజినల్ అష్టగంధము నెట్లో ఆన్లైన్లో దొరుకుతాయి. ఇంద్రసుగంధి బండారాలది రేటు ఉంటుంది, పర్వాలా. తెచ్చుకుని దానికి కొంచెం కర్పూరం కలుపుకోండి. ఓకే, కలుపుకొని దానిమ్మ చెట్టు యొక్క పుల్ల కానీ లేదా జాజిపూల పుల్లతో కానీ చేసే కలంతో దాన్ని తెల్ల కాగితం మీద రాయాలి. రాసి దానికి తావీదులు పెట్టండి. పెట్టి దానికి ధూపం అది వేసి, ఒక తాడది కట్టి ధూపం అది వేసి ఆ తావీదుని కుడి చేతికి కట్టుకోవాలి. తప్పకుండా ఉద్యోగం వచ్చి తీరుతుంది. చాలా గొప్ప తంత్రం ఇది. శుభం భవతు. الله لطيف بعباده يرزق من يشاء وهو القوي العزيز. الله لطيف بعباده يرزق من يشاء وهو القوي العزيز. الله لطيف بعباده يرزق من يشاء وهو القوي العزيز.